నిఖిల్ గెలవకపోతే ఇంక నిఖిల్ని వద్దనుకుంటాం కదా. నిఖిల్ ఇంకా వేస్ట్. గౌతమ్ అస్సలు విన్ అవ్వడు, నిఖిల్ విన్ అవుతాడని మా నమ్మకం ఉంది. నిఖిల్ బాగా ఆడతాడు కాబట్టి నిఖిల్ అంటే ఇష్టం, చాలా బాగా ఆడతాడు. పాజిటివ్ ఎప్పుడో అంటే నెగిటివ్ అయితే ఏం లేదు, పాజిటివ్ ఎంత తను బాగా ఆడతాడు, అంటే అందరినీ సపోర్ట్ చేస్తాడు, ఒక ఫ్యామిలీ మెంబర్స్ కింద చూస్తాడు కాబట్టి నిఖిల్ మంచోడు, గెలుస్తాడు. నబిల్ కూడా బాగా ఆడతాడు కానీ తన లాంగ్వేజ్ ఎంత తను సేగ్గా చెప్పలేడు ఫస్ట్ కాబట్టి కానీ పని తను గౌతమ్ అస్సలు విన్ అవ్వడు, నిఖిలే విన్ అవుతాడని మా నమ్మకం ఉంది కాబట్టి నిఖిలే విన్ అవుతాడు. నిఖిల్ అంటే తను ఎప్పటి నుంచో ఇష్టం కాబట్టి నిఖిలే విన్ అవుతాడు. ఎప్పుడే అనుకున్నాం మేము నిఖిలే వస్తాడు బిగ్ బాస్ లో. ప్రేరణ గేమ్ అంటే ఒక లేడీకి ఇందుకు లేడీస్కే సపోర్ట్ చేయాలని రూల్ ఏం లేదు కదా. అంతే కదా, మరి ఎవరైనా అంతే చేస్తారు, ఎవరికి నచ్చితే వాళ్ళకి ఓటేస్తారు కాబట్టి నిఖిల్కే మాది. తన గేమ్ నాకు నచ్చలేదు, ముందు నుంచే నచ్చట్లేదు తన గేమ్. ఫస్ట్ అయితే కామెడీ చేస్తే సరిపోతుందా, గేమ్ కూడా బాగా ఆడాలి కదా. ఫస్ట్ అయితే అంటే అట్లా చెప్పలేం కదా, అది ఎవరు గెలిస్తే అది ఆల్దే కప్. మాకు నిఖిల్ అంటే ఇష్టం కాబట్టి మేము నిఖిల్ అని అంటున్నాము. నిఖిల్ గెలవకపోతే ఇంక నిఖిల్ని వద్దనుకుంటాం కదా, నిఖిల్ ఇంకా వేస్ట్ అని చెప్పేసి అనుకుంటారు ఎవరైనా, అంతే కదా. నేను ఇదే అనుకుంటా, ఇంతలా నమ్మకం పెట్టుకున్నా. ఎవరు ఇంకా ఇంట్రెస్ట్ లేదు అప్పుడు అయితే. అన్ఫేర్ అంటాం. తను అందరితో ఫైట్ బాగా గేమ్స్ లో ఫైట్ చేస్తాడు, నాకు అక్కడ బాగా ఇష్టం. ప్రేరణ కూడా అందరితో బాయ్స్ సమానంగా ఈక్వల్ గా ఆడింది, అండ్ చాలా టాప్ 5 వరకు వచ్చింది, లేడీ నెంబర్ 1. అండ్ తనకు ఎందుకు సపోర్ట్ చేయలేకపోతున్నారు అంటే? నాకు ప్రేరణ గేమ్ ఒక్కొక్కసారి నచ్చదు. ఫస్ట్ అయితే తను సేగ్గా ఆడదు, అంటే ఎలిమినెంట్ సేగ్గా చెప్పదు, ఎలిమినెంట్ నామినేషన్లోకి వస్తే ఏమో పిచ్చి పిచ్చి కారణాలు చెప్పిద్ది, అందుకే నాకు నచ్చదు ప్రేరణ. టాప్ 5లో ఉంటే టాప్ 1లో లేదంటారా? టాప్ 1లో లేదు కదా, టాప్ 2లో నిఖిల్ ఉన్నాడు కదా. టాప్ 2 వీళ్ళిద్దరి మధ్యలో టైటిల్ అంటే ఎవరిద్దరు? నిఖిల్, ఇంకొకరు అవినాష్. వీళ్ళిద్దరి మధ్యలో ఉండొచ్చు.